హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. ఇవాళ మీకు చూపించే రెసిపీ ఏంటంటే సాయంత్రం పూట వేడివేడిగా తినడానికి అప్పటికప్పుడు చేసుకుని రేషన్ బియ్యంతో పునుగులు వేసి చూపించబోతున్నానండి. అవి కూడా పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయండి పునుగులు అనేవి. ఈ పునుగులతో పాటు పల్లి కొబ్బరి చట్నీ కూడా ఇవాళ మీకు చేసి చూపించబోతున్నానండి. ఇప్పుడు రేషన్ బియ్యంతో ఈ పునుగుల్ని ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసిద్దామండి. ఫ్రెండ్స్, ముందుగా నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇక్కడ ఒక గిన్నె తీసేసుకుని ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు రేషన్ బియ్యం తీసుకోవాలి. అలాగే బియ్యం పోసుకున్న తర్వాత శుభ్రంగా నీళ్లు పోసేసుకొని 2-3 సార్లు మురికిపోయేంత వరకు కడుక్కోవాలండి. ఇదిగోండి, ఇక్కడైతే నేను బియ్యాన్ని కడిగేసేసుకున్నాను కదా. ఇప్పుడు ఫ్రెష్ వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకుని 1 గంట సేపటి పాటు ఈ బియ్యాన్ని నానబెట్టేసుకోవాలి. ఇదిగోండి, గంట సేపటి తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి. శుభ్రంగా బియ్యం అనేవి నానిపోయాయి. ఈ విధంగా ఒక బియ్యపు గింజ తీసేసుకొని ఈ విధంగా గోరుతో గుచ్చామంటే 2 భాగాలు అయిపోవాలి. అంటే బియ్యం అనేవి బాగా నానిపోయాయండి. ఇప్పుడు ఈ బియ్యంలో ఉన్న నీళ్ళని పారపోసేసుకొని బియ్యాన్ని ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి. మొత్తం అంతా వేసుకున్న తర్వాత దీంట్లోకి నేను ఒక 3 బంగాళదుంపల వరకు మెత్తగా ఉడికించుకొని ఒక్క తీసేసుకొని ఈ విధంగా ముక్కల కింద కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని మనం ముందుగా మిక్సీ జార్లో బియ్యం వేసేసుకున్నాం కదా. బియ్యంలో ఈ బంగాళదుంప ముక్కల్ని వేసేసుకుని 2 స్పూన్ల వరకు నీళ్లు పోసేసుకోవాలి. ఎక్కువ పోసుకోకూడదండి. ఇప్పుడు బియ్యాన్ని బంగాళదుంపల్ని ఎంత వీలైతే అంతగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి. పిండి అనేది ఎలా ఉండాలంటే దూదిలా ఉండాలన్నమాట. ఇదిగోండి, ఇక్కడ వేలుతో తీసి చూపిస్తున్నాను చూడండి. చాలా స్మూత్ గా ఉందన్నమాట పిండి అనేది. ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి వేసేసుకుందాం మొత్తం అంతాను. ఫ్రెండ్స్, మనం ఈ పిండిని నీళ్లు ఎక్కువ పోసుకోకుండా 2 స్పూన్ల వరకు పోసుకొని గ్రైండ్ చేసేసుకోవాలండి మెత్తగాను. ఎక్కువ గనుక నీళ్లు పోసేసారంటే మనం పునుగులు వేసేటప్పుడు పిండి అనేది కొంచెం పలచన అయిపోతుంది అనమాట. ఇదిగోండి, ఇక్కడ పిండి అనేది బౌల్లోకి వేసేసుకున్నాం కదా. ఇక్కడ స్పూన్ తో తీసి చూపిస్తున్నాను చూడండి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి, రిబ్బల్లా పడాలండి పిండి అనేది. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ వరకు సాల్ట్, అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు కూడా వేసేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసేసుకున్న కరివేపాకును కూడా వేసేసుకోవాలండి. మీ దగ్గర కొత్తిమీర ఉన్నా కూడా వేసుకోవచ్చు. అలాగే దీంట్లోకి 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకొని ఇవన్నీ కలిసేలాగా పిండిని ఒకసారి కలిపేసేసుకోవాలండి స్పూన్ తోను. ఫ్రెండ్స్, ఈ పునుగులు అనేవి చాలా సింపుల్ గా తయారు చేసేసుకోవచ్చండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా వేసేయచ్చు పునుగులు అనేవి. ఇదిగోండి, ఇక్కడ నేనైతే పిండి కలిపేసేసుకున్నాను కదా. ఇప్పుడు ఈ బౌల్ పైన ఒక మూత పెట్టేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకుని ఒక అరచిప్ప వరకు కొబ్బరిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసేసుకుని వేసుకోవాలి. అలాగే వేయించుకున్న పల్లీలు పొట్టు తీసేసుకుని ఒక అరకప్ప వరకు వేసేసుకుని పుట్నాల పప్పుని 2 స్పూన్ల వరకు వేసేసుకొని పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు 4 వరకు వేసుకోవాలి. అలాగే కారానికి తగ్గట్టు ఎండుమిర్చి వేసేసుకుని తగినంత ఉప్పు వేసేసుకొని ఒక బుల్లి గ్లాసుల వరకు నీళ్లు పోసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి చట్నీని. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చట్నీని నేను గ్రైండ్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు ఈ చట్నీని మనం తాలింపులా వేసేసుకుని కలిపేసుకుందామండి. ఇదిగోండి, ఇక్కడ ఆల్రెడీ నేను తాలింపు వేసేసుకున్నాను. 2 స్పూన్ల వరకు నూనె వేడి చేసేసుకుని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు తాలింపు పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ తాలింపులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీని కూడా వేసేసుకుందాము మొత్తం అంతాను. ఇలా చట్నీ వేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో 1 టీ గ్లాసుల వరకు నీళ్లు పోసేసుకుని శుభ్రంగా తొలుపుకొని ఆ వాటర్ ని ఈ చట్నీలో పోసుకోవాలండి. పోసుకున్న తర్వాత ఈ తాలింపు మొత్తం చట్నీకి పట్టేలాగా ఒకసారి కలిపేసేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ చట్నీ రెడీ అయిపోయింది కదా. చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చండి చట్నీని. ఇప్పుడు మూత పెట్టేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పక్కన పెట్టుకున్న పిండిని ఒకసారి కలిపేసేసుకోవాలండి. ఫ్రెండ్స్, మీకు పిండి కనుక పల్చగా ఉన్నట్టు అనిపిస్తే 2-3 స్పూన్ల వరకు మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ కలుపుకోండి. సరిగ్గా సరిపోతుంది కన్సిస్టెన్సీ అనేది. ఇలా పిండి కలుపుకున్న తర్వాత ఒకసారి పిండిని చెక్ చేసుకోండి, ఇలా పునుగుల్లా వస్తున్నాయో లేదో అని. ఇదిగోండి, నాకైతే కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది కదా. ఇప్పుడు వీటిని పునుగుల కింద వేసేసుకుందాము. స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకుని స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టేసుకుని నూనెని బాగా వేడి చేసుకోవాలి. నూనెని బాగా వేడి చేసుకున్న తర్వాత పిండిని కొంచెంగా తీసేసుకుని ఈ విధంగా చిన్న పునుగుల కింద వేసేసుకోవాలండి. ఇదిగోండి, ఇక్కడైతే నేను పునుగుల కింద వేసేసుకున్నాను కదా. వీటిని వెంటనే కదపకూడదండి. 1 నిమిషం పాటు అలా వదిలేయాలన్నమాట, లేకపోతే గరిటకి పిండి అతుక్కుపోతుంది. ఇలా 1 నిమిషం తర్వాత గరిటతో 2 వైపులో తిప్పుకుంటూ ఈ పునుగుల్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇదిగోండి, గరిటతో ఈ పునుగుల్ని ఈ విధంగా అన్నామంటే సమానంగా వేగుతాయండి. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఈ పునుగులు వేయించుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ ఒక 5 నిమిషాల తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా పునుగులు అనేవి. వీటిని ఈ విధంగా స్ట్రైనర్ లో పెట్టేసుకుంటే ఎక్స్ట్రా నూనె కిందకి విడుతుంది. ఇప్పుడు ఈ పునుగుల్ని ఒక బౌల్ లోకి వేసేసుకుందాము. ఫ్రెండ్స్, రెండవసారి పునుగులు వేసేటప్పుడు నూనెని బాగా హీట్ చేసుకోవాలండి. అప్పుడే పునుగులు వేసిన వెంటనే చక్కగా పొంగుతూ వస్తాయి అనమాట. ఈ పునుగులు మనం వంట సోడా కూడా వేయాల్సిన అవసరమే లేదండి, మామూలుగానే పొంగుతాయి. ఇవిగోండి, రెండవసారి కూడా నేను పునుగులు వేసేసుకొని ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసేసుకున్నాను. ఇదిగోండి, ఇప్పుడు ఒక స్ట్రైనర్ లో తీసేసుకుంటే ఎక్స్ట్రా నూనె అంతా కిందకి విడిపోతుంది. ఇప్పుడు ఈ పునుగుల్ని బౌల్లోకి వేసేసుకుందాము. సేమ్ ఈ విధంగానే అన్ని పునుగుల్ని ఈ విధంగానే వేసేసుకోవాలండి. ఇదిగోండి, నేను అన్ని పునుగులు వేసేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. రేషన్ బియ్యంతో తయారు చేసిన పునుగులు రెడీ అయిపోయాయండి. ఫ్రెండ్స్, చూడడానికి చాలా బాగున్నాయి కదండి పునుగులు అనేవి. రుచి కూడా చాలా బాగుంటుందండి. ఇదిగోండి, నేను ఈ పునుగుల్ని ఒక ప్లేట్ లోకి సర్వింగ్ చేసేసుకుంటున్నాను. అలాగే మనం పునుగుల్లోకి తయారు చేసుకున్న పల్లి
పల్లి కొబ్బరి చట్నీ కూడా పెట్టేస్తున్నాను. అలాగే సన్నగా కట్ చేసుకునే ఉల్లిపాయ ముక్కల్ని కూడా పెట్టేస్తున్నానండి. ఇంతేనండి, రేషన్ బియ్యంతో ఎంతో రుచికరమైన పునుగులు రెడీ అయిపోయాయి. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంతేకాకుండా ఈ పునుగులు చాలా రుచిగా ఉంటాయండి. పైన క్రిస్పీగా, లోపల మెత్తగా ఉంటుందన్నమాట. ఇదిగోండి, ఇక్కడ ఒక పునుగు విరిపి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అసలు ఆయిల్ అనేది పీల్చలేదండి. అంతేకాకుండా అప్పటికప్పుడు ఏదైనా వేడివేడిగా తినాలనిపిస్తే కనుక ఈ విధంగా బియ్యంతో ఒక్కసారి పునుగులు వేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. దాంతో పాటు పల్లి కొబ్బరి చట్నీ కూడా చాలా బాగుంటుందండి. అలాగే స్కూల్ నుంచి ఇంటికి పిల్లలు రాగానే ఈ విధంగా పునుగులు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో ఇలా రేషన్ బియ్యంతో పునుగులు వేసి, అలాగే పునుగుల్లోకి ఇలా పల్లి కొబ్బరి చట్నీ చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందనేది మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ కి, బంధువులకి షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ ని యాక్టివేట్ చేశారంటే నేను చేసే వీడియోలని మీకు ముందుగానే వచ్చేస్తాయండి.